తీర్చలేను. దేవుడు మానవుడు కలిసి నడవడం అంటే ఏంటో చూడాలంటే బైబిల్ చదవాలి. అతడు క్రైస్తవుడు కాదు, కానీ రమణ మహర్షి ఒక మాట అన్నాడు. మానవుడు దేవుడు కలిసి మాట్లాడుకున్న సంగతి అంటే మోషే పర్వతం మీద చాలా అద్భుతంగా ఉందని చెప్పాడంట. చాలా ఆశ్చర్యం. కనుక నోవహు అట్లా నడిచాడు, అలాగే మనం కూడా నడిస్తే భావితరాల వారు మన గురించి చెప్పుకుంటారు. ఒక పుస్తకం ఇట్లా నేను చదివాను. ఏంటంటే, ఇఫ్ గాడ్ ఈజ్ ప్లీజ్డ్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్, హీ విల్ మేక్ యువర్ ఎవాంజలిస్టిక్ ఎఫర్ట్స్ ఎఫెక్ట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది గ్లోబ్. తెలుగులో చెప్తాను. నీ నీ వ్యక్తిగత జీవితం దేవునికి అనుకూలంగా ఉన్నట్లయితే నీ జీవితాన్ని గురించి ప్రపంచం అవతల భాగం ప్రజలు చెప్పుకుంటారు. అదే కదా మరి చెప్పుకుంటున్నాం. నోవహు గురించి చక్కని సందేశాన్ని విన్నాం. మరొకసారి మరికొన్ని నిమిషాలు దేవుని వాక్యం మనం వినబోతున్నాం. మనకి చాలా ప్రియమైనటువంటి దైవ సేవకుడు ప్రసన్న కుమార్ గారు కదా. ఆయనకు ఒక టైటిల్ కూడా ఏంటంటే అది వేణునాథ అంటే పిల్లనుగురు వేణునాథ సంగీత సువార్త గాయకులు. వారిని ఆహ్వానిద్దాం, చప్పట్లు కొడుతారండి. మరికొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ దినము మీతో కలిసి ఆయన సన్నిధిలో ఉండే కృపనిచ్చిన దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు. ఆయన ప్రియకుమారుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా చెల్లించుకుంటూ మీ అందరికీ నా వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మా అంకుల్ గారు దైవజనులు దాసన్ గారికి కూడా, వారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వారి పరిచర్లు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నా కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. శాలేము ప్రార్థనా మందిరంతో నాకున్నటువంటి అనుబంధం, మీరు నన్ను ఎంతో ప్రేమిస్తారు. అందును బట్టి నేను మీకు కూడా ఆ విషయంలో కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం కొంత సమయం ధ్యానం చేసుకుందాము. లూకాసు వార్త 21వ అధ్యాయము 10వ వచనం నుంచి 28వ వచనం వరకు వచనం మార్చి వచనం చదువుకున్నాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 10వ వచనం నుంచి 28వ వచనం వరకు వచనం మార్చి వచనం చదువుకున్నాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి
సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుము అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడటం మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. వారు కత్తివాత కూలుదురు. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్ని జనముల మధ్యకు పోవుదురు. అన్ని జనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్ని జనముల చేత త్రొక్కబడును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకోండి, మీ విడుదల సమీపించున్నదని. అలాగే తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1-5 వచనాలు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని అందరు ఇటు వారికి విముఖుడివై ఉండు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు, మీ పాదములకు వందనాలు. మీ ప్రియకుమారుడును మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమును బట్టి చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, మా రక్షణకై స్తోత్రాలు. స్థానికంగా మీరు ప్రేమించి అనుగ్రహించిన ఈ షాలేము మందిరము ప్రభువా, మరి తండ్రి దీపస్తంభమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు అనుగ్రహించినటువంటి విశ్వాసాలను బట్టి మీ స్తోత్రాలు, పరిచయను బట్టి, సేవకుని బట్టి మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభు, ఈ పరిశుద్ధ సమాజ కూడికలను బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మరి ఇదిగో మొదటిగా మీ సేవకుని ద్వారా మీరు పలికించిన మీ లేఖన భాగములు, మీ సత్యమును బట్టి మీ కృతజ్ఞతలు స్తోత్రాలు. విన్న మాటలు ప్రభు మా హృదయాల్లో భద్రం చేసుకుని ఫలించుటకు కృప చూపించండి. అలాగే ప్రభు, అల్పుడను అయోగ్యుడను తండ్రి నాయన, మీ కృపలో నన్ను మీ బోరుగా మీ పాత్రగా చేసుకుని మీ ఆత్మ ద్వారా మమ్మల్ని సంధించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆత్మీయ జీవితంలో మేము మెలకు కలిగి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు సిద్ధపట్టుటకు కృప చూపించండి. రక్షణ లేని ప్రజలను ప్రభువా, అయా రక్షణ కొరకే మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. చీకటి అంధకార శక్తులను దూరపరచండి. యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామ పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.
ఈ సభల యొక్క ఆ, అంశము అంచె దినములు అపాయకరమైన కాలం. మనము 2 భాగాలు, లేఖన భాగాలు మనం చదివాం. మరి వాటిలో ఆ, కొన్ని విషయాలు నాకంటే ముందుగా మరి దైవజనులు మరి మీకు తెలియచేయడం జరిగింది. ప్రభు యొక్క చిత్తమును బట్టి దేవుడు మనకి ఏదైనా మరి ఆయన విషయాన్ని బయలుపరిస్తే ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడదాం. మొదటి భాగము లూకాసు వార్త 21వ అధ్యాయంలో అంచె దినాల గురించి ఎవరు చెప్పారు? అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో ఆయన చెప్పాడు. రెండవ భాగంలో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు సంఘానికి. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడే మరి తిమోతి ద్వారా సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. అంటే చివరి దినాలు ఎలా ఉంటాయి? చివరి దినాలు అన్న మాట మనకి లోతుగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈనాడు చాలామంది ఎట్లా ఉంటున్నారంటే తేలికగా తీసుకుంటున్నారు ప్రభు రాకడ గురించి, సంఘం ఎత్తబట్టు గురించి. ఏంటంటే ఒక విధమైన నిర్లక్ష్యం, ప్రభు ఇప్పుడు అప్పుడే రాళ్లే అని ఆత్మీయంగా మరి మెలకువ లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అయితే మనము ఆత్మీయంగా మెలకువ కలిగి జీవించాలి. మెలుగుగా ఉంటే మనము ఆత్మీయంగా మన కళ్ళ ముందు మన చుట్టూ లోకంలో జరుగుతున్న వాటిని మనము గ్రహించగలుగుతాం. ఎప్పుడైతే గ్రహించగలుగుతామో మనము ఎలర్ట్ అవుతాం, అంటే జాగ్రత్త పడతాము, హెచ్చరించబడతాము. కాబట్టి యేసు ప్రభు వారు లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఆయన చెప్పిన భాగాన్నంతా కనుక మనం ప్రధానమైన భాగాలుగా మనము, అంటే కొన్ని భాగాలుగా మనము దాన్ని విభజించుకుంటే అక్కడ 7 రకాలైనటువంటి పరిస్థితులు యేసు ప్రభు వారు లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఆయన చెప్పడం జరిగింది మన చదివిన లేఖన భాగంలో. మొదటిది ఏంటంటే జనం మీదకి జనము, అంటే యుద్ధములు, యుద్ధ వాతావరణం. రెండవది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, అలాగే మరి అక్కడక్కడ మరి సునామీలు కూడా మనం చూస్తూ వచ్చినాం. మూడవది ఏంటంటే తెగులు, అది కూడా మనం చూసాం కదండి. కరోనా ఎంత మనలను మరి మరణ భయంలోనికి తీసుకెళ్ళింది. మరి కరోనా మొదటి దశ ప్రమాదకరమైంది, అయితే రెండో దశ ఇంకా చాలా ప్రమాదకరమైంది. మూడోది పర్వాలేదు, కానీ రెండవ దశ, రెండవ వేవు అది చాలా భయంకరమైంది. చనిపోతామేమని కూడా అనుకున్నవారు చాలామంది. ఎందుకంటే అదే కరోనా మా తల్లిగారికి వచ్చినప్పుడు ఆ కరోనా మరి మా పెద్దన్నయ్యకి, మా వదినకి, వాళ్ళ అబ్బాయికి, వీళ్ళందరికీ వచ్చేసింది. వాళ్ళు కూడా చనిపోయే స్థితిలోనికి వెళ్ళారు. సరే, మేము ఇప్పుడు వెళ్తే మేము ప్రాణానికి మేము రిస్క్ తీసుకోవాలి, అలాగని తల్లిని విడిచిపెట్టలేం కదా. మేము ఇంకా ప్రభు మీద ఆనుకుని వెళ్ళాం, కానీ కోవిడ్ వార్డులో కళ్ళ ముందే చచ్చిపోతున్నారు, పిట్టల్లా రాలిపోతున్నారు. నేను కూడా చచ్చిపోతానేమో అనుకున్నాను అక్కడ, ఎందుకంటే కొంచెం తేడా చేసింది, నా భార్యకి కూడా తేడా చేసింది. కానీ దేవుడు కనికరించాడు, మేము సజీవ లెక్కలో ఉన్నాం, మా అన్నయ్య కుటుంబం కానీ మేము కానీ. తల్లిదండ్రుని దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి తెగులు, భయంకరమైనటువంటి తెగుళ్ళు ఈ లోకంలో మనం ముందే మన కళ్ళతో మనం చూసాం. తర్వాత 4వ విషయం ఏంటంటే కరువు కాటకాలు. ఈ భూమి మీద అక్కడక్కడ కరువు కాటకాలు వెళ్తున్నాయి. ఎంతమంది తెలుసు ఈ విషయం? నైజీరియా అనే ప్రాంతం గురించి మీరు విన్నారా? వాళ్ళు తినడానికి ఆహారం లేక గడ్డి తిన్నట్టుగా కూడా నేను చూశాను. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అంటే మన కాలంలో కూడా కరువు కాటకాలతో బాధపడుతున్నటువంటి ప్రదేశాలు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నాయి. కనుక 4వది కరువు కాటకాలు. 5వది ఆకాశంలో సూచనలు, అంటే ఆకాశంలో కనబడేటువంటి సైన్స్ అన్నమాట. సైన్స్ అంటే గుర్తులు అన్నమాట. ఇవి మనం ఇంకా గుర్తించవలసిన వారమే ఉన్నాం. ఎందుకంటే కొన్ని జరుగుతున్నవి, దాని గురించి బైబిల్ పండితులు మాట్లాడుతున్నారు, కానీ అవి నెరవేరలేదు. ఉదాహరణకి బ్లడ్ మూన్ అని, అంటే రక్తవర్ణంలో చంద్రుడు కనబడతాం, ఇట్లాగా.
కనుక వాటిని మనము గుర్తించగలగాలంటే మన జ్ఞానాన్ని బట్టి గుర్తించలేరు. యేసు ప్రభు వారు పేతురుని ఒక మాట అడిగారు కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. అంటే పేతురుని అంటే శిష్యుల్ని అడిగారు, నా గురించి ఏమనుకుంటున్నారని అడిగితే ఏమని చెప్పారు శిష్యులు చెప్పండి? ఒకడేమో బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు నాయన, ప్రభువా మరి ఏలియా అనుకుంటున్నారు, లేకపోతే ఇర్మియా లేకపోతే ప్రవక్తలు అనుకుంటే, పేతురు మాత్రం కరెక్ట్గా సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు? సజీవుడైన దేవుని కుమ్మడి. పేతురికి ఏమన్నా జ్ఞానం ఎక్కువ వారికంటే? కాదు. యేసు ప్రభువు ఏమన్నారు? ఇది పరలోకమందున తండ్రి నీకు బయలుపరిస్తేనే నీకు తెలిసింది తప్ప ఇది నీకు నువ్వుగా లేకపోతే నీ జ్ఞానాన్ని బట్టి నీకు తెలిసింది కాదు. కనుక సూచనలు మనం జ్ఞానంతో గ్రహించలేం. కానీ ఒకవేళ ఈ యొక్క ఆకాశం లేదంటే సూచనలు అనేవి మన కాలంలో మన జనరేషన్లోకి వెళ్ళి మనకు ఎదురైతే దాని గురించి మనం ప్రభువుని అడగాలి. ఒకవేళ అది దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి అది కలిగేదైతే, దేవుని యొక్క మరి ఉద్దేశాన్ని బట్టి కలిగేదైతే ప్రభు ఏం చేస్తాడంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. అంటే అది అర్థమవుతుంది, అంటే సంథింగ్ ఏదో జరగబోతా ఉంది భూమి మీద. కాబట్టి అంచె దినాల్లో జరిగేటటువంటి విషయాలు యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ పరిస్థితులు, 7 రకాల పరిస్థితులు మనం ఇప్పుడు అంటే క్లుప్తంగా ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకంటే సమయాభావాన్ని బట్టి ఆకాశంలో సూచనలు. అలాగే మరి ఆ రోజు మనం చూస్తే కనుక దేవుని సేవకులు మరియు దేవుని కొరకు నిలబడేవారు అంటే విశ్వాసులు హింసించబడతారు, హతసాక్షులు అవుతారు, కొట్టబడతారు, గాయపరచబడతారు. ఇవి మనం చూస్తున్నామా లేదా? మన కాలంలోనే మనం చూస్తున్నాం. ఇది సంఘ చరిత్రలో అది ప్రారంభమైంది, అపొస్తలుల కాలంలోనే ప్రారంభమైంది, అది ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. ఇక 7వదిగా మనం చూస్తే యెరూషలేమును గూర్చినటువంటి ప్రవచనం. ఏమిటి యెరూషలేమును గూర్చిన ప్రవచనం అంటే లూకాసు వార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు వారు యెరూషలేము గురించి తెలియచేసినటువంటి మాటలు, యెరూషలేము గురించి ఆయన చెప్పినటువంటి ప్రవచనం. లూకాసు వార్త 20వ అధ్యాయము 20వ వచనం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదేయలో ఉన్నవారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఆ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారే సమస్తమైన అన్ని జన్మల యొద్దకు మధ్యకు పోదురు. యేసు ప్రభువారు యెరూషలేము గురించి కూడా మాట్లాడారు. అంచె దినాల్లో ఏం జరుగుతుంది అన్నది. యెరూషలేము ఏం చేయబడుతుంది అంటండి? దండ్ల చేత అంటే సైన్యము చేత చుట్టుబడుతుంది. అది యేసు ప్రభువారు చెప్పిన తర్వాత క్రీస్తు శకం 70 సంవత్సరంలో జరిగింది. అంటే యేసు ప్రభువారు ఆయన జన్మించిన తర్వాత సుమారు 70 సంవత్సరాల కాలంలో మరి టైటస్ నాయకత్వంలో రోమా సైన్యము యెరూషలేమును చుట్టుముట్టింది. ఎందుకంటే కొంతమంది యూదులు ఈ ప్రభుత్వం మీద, అప్పట్లో రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి మమ్మల్ని మేము పరిపాలించుకుంటామని తిరుగుబాటు చేసినప్పుడు టైటస్ నాయకత్వంలో యెరూషలేము యొక్క నాశనం అనేది జరిగింది. యేసు ప్రభువారిని కూడా మరి సిలువ వేయబడటానికి ముందు తీర్పు తీర్చినప్పుడు పిలాతు భయపడ్డాడు. దేని గురించి? ఈయన నీతిమంతుని రక్తం యొక్క అపరాధం నా మీదకి రాకూడదు, ఈయన్ని విచారిస్తే ఈయనలో నాకు ఏ దోషము కనపడలేదు, కాబట్టి నేను ఈయనకి మరణశిక్ష విధించలేను, ఆ పాపం నేను కట్టుకోలేనంటే యూదులు ఏమన్నారు చెప్పండి? ఆ రక్తము మా మీదను మా పిల్లల మీద అన్నారు కదా. అలాగే అది వారు అన్నట్టుగానే అది క్రీస్తు శకం 70 సంవత్సరంలో టైటస్ నాయకత్వంలో యెరూషలేము వీధులలో వర్షం వస్తే రోడ్డు మీద నీళ్ళు ఎలాగా వెళ్తాయో రక్తం అలాగ వెళ్ళిందండి. గర్భిణీలని లేదు, స్త్రీలని లేదు, ముసలాళ్ళని లేదు, పిల్లలని లేదు, కనికరం లేకుండా శత్రువు హతం చేసుకుంటూ వెళ్ళాడు. అది ప్రతిదండన, అంటే యెరూషలేమునకు ప్రతిదండన జరుగుతుంది. అలాగే చూడండి, యేసు ప్రభు వారు యెరూషలేము గురించి మాట్లాడినటువంటి మాట 24వ వచనంలో వారు అన్ని జనుల మధ్యకు చెదిరిపోతారు. అది కూడా జరిగింది. 1948వ సంవత్సరంలో మన దేశానికి 47లో స్వాతంత్రం వస్తే ఇశ్రాయేల్కి 48లో స్వాతంత్రం వచ్చింది. ప్రపంచం నలుమూల నుంచి యూదులు మరల ఇశ్రాయేల్కి రావడం, వారు ఒక స్వతంత్ర దేశంగా అవడం జరిగింది. అయినప్పటికీ కూడా చూడండి, ఇంకా ఇక్కడ ప్రభు చెప్పిన మాట కూడా మనం జాగ్రత్తగా గమనిద్దాం. 24వ వచనము, అన్ని జనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము
అన్ని జనముల చేత త్రొక్కబడు. యేసుప్రభు వారు ఏం చెప్పారు చెప్పండి యెరూషలేము గురించి? దానికి ప్రతిదండన ఉంటుంది. అంటే యెరూషలేము శిక్షించబడుతుంది. యెరూషలేములో అలాగే ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచం యొక్క నలుమూలలకు చెదిరిపోతారు. అలాగే ప్రభు చెప్పిన మాట ఏంటంటే యెరూషలేము అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు అన్యజనముల చేత త్రొక్కబడుతుంది. ఇప్పటికీ కూడా యెరూషలేము సంపూర్ణంగా ఇశ్రాయేలు అంటే యూదుల స్వాధీనంలో లేదు. యెరూషలేములో కొంత భాగము మసీదు అంటే ముస్లిమ్స్ యొక్క స్వాధీనంలో ఉంది. ఆల్ అక్సా మసీద్ అని అంటారు ఆ మసీదు పేరు. మీరు కావాలంటే చూడండి, అది యెరూషలేములోనే ఉంది. అంటే ఏంటి? ఇప్పుడు యెరూషలేమును అన్ని జనుల పాదాలు ఏమవుతున్నాయి చెప్పండి? తొక్కుతూ ఉన్నాయి. అప్పటి వరకు తొక్కితే అవి ప్రభు చెప్పాడు అన్ని జనులకు కూడా టైం నియమించాడు దేవుడు. ఆ టైం వరకు కూడా అన్ని జనుల పాదాలు యెరూషలేమును తొక్కుతూ ఉంటాయి. కనుక చరిత్రలో కూడా మనం చూస్తే మనకు తెలుసు కదా, బైబిల్ ఉంటుంది కదండి. యెరూషలేమును మరి ఎవరెవరు యెరూషలేము మీదకి వచ్చి అంటే అన్ని జనులు ఆ యెరూషలేములో వారు తమ యొక్క అధికారాన్ని చలాయించారు, వారి పాదాలు యెరూషలేము తొక్కుంటూ వెళ్ళానంటే మనకు తెలుసు. బైబిల్లో చెప్పగలరా? నెబుకద్నెజరు కదా అండి మొదట వచ్చింది. అంటే నెబుకద్నెజరు అంటే బబులోనీయులు. ఆ బబులోనీయుల తర్వాత ఎవరు వచ్చారు చెప్పండి? మాదీయులు, పారసీకులు, తర్వాత గ్రీకులు, తర్వాత రోమీయులు. ఆ రోమీయుల తర్వాత మరి క్రూసేడర్లు అని వచ్చారు. అంటే రోమీయుల తర్వాత ఒక్క నిమిషము నేను చూడటం జరిగింది. క్రూసేడర్స్ వచ్చారు. తర్వాత ఇంకెలాగా ముస్లింలు. అంటే ఏంటి? వీళ్ళందరూ ఎవరంటే అన్ని జనులు అన్నమాట. అన్ని జనుల యొక్క కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్ని జనుల చేత తొక్కబడుతుంది. కాబట్టి మనము 7 విషయాలు యేసుప్రభు వారు చెప్పారు. 7 విషయాలు యేసుప్రభు వారు చెప్పారు అంచె దినాలు ఎలా ఉంటాయి అన్నది. మొదటిది ఏంటంటే చెప్పండి, జనం మీదకి జనము లేస్తా, యుద్ధ వాతావరణం, యుద్ధాలు జరిగితే అది కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. జనం మీదకి జనం, యుద్ధ వాతావరణం. రెండవది ప్రకృతి వైపరీత్యము. మూడవది తెగులు. నాలుగవది కరువు కాటకాలు. ఐదవది ఆకాశములో సూచనలు. ఆరవది దేవుని కొరకు దేవుని ప్రజలు హింసించబడ్డ హతసాక్షులు అవుతున్నారు కదా కొంతమంది. మన కాలంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు నువ్వు విడిచిపెడితే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నిన్ను కాల్ చేస్తామని తలలు నరికేస్తున్నారు. అర్థమవుతుందా? కనుక దేవుని ప్రజలు హింసించబడతా ఉన్నారు. అలాగే ఆఖరిది ఏంటంటే యెరూషలేమును గురించినటువంటి ప్రవచనం. కనుక ఇది అంచె దినాల్లో జరిగేటటువంటి సంభవాలు. ఇప్పుడు మన రెండో భాగంలోనికి వద్దాము. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల్లో అంచె దినాల్లో మనుషులు ఎలాగుంటారో ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మరి తెలియచేస్తూ వచ్చాడు కదా. మరి ఈ విషయాలు దైవజనులు కూడా నాకంటే ముందుగా మీకు చూపించడం జరిగింది. నేను మరలా గుర్తు చేస్తున్నాను అంతే. కనుక ప్రభు చెప్పిన మాటలు మనము విన్నాము. రెండవదిగా పరిశుద్ధాత్మ పౌలు ద్వారా మరి తిమోతికి అనగా సంఘానికి హెచ్చరించినటువంటి మాటలు మనం చూస్తున్నాము. అంచె దినాల్లో మనుషులు ఎలా ఉంటారు, మనుషుల ప్రవర్తన ఎలాగుంటుంది చూద్దామా ఒక్కొక్కటిగా. చూడండి 3వ అధ్యాయము 2వ తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తే, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. సంఘ చరిత్రలో మనం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. ఆదిమ సంఘంలో ఎలా ఉన్నారు చెప్పండి? స్వార్థం లేకుండా ఉన్నారు. వారు తమకు కలిగిందంత ఎలా ఉంచుకున్నారు? సమిష్టిగా. అంటే ఒకవేళ నీకు ఒక అనుకుందాం 1 కోటి రూపాయల ఆస్తి నీకు ఉందనుకో, నీ పక్కన విశ్వాసికి అసలు ఆస్తే లేదు, లేకపోతే ఇంకో విశ్వాసికి ఒక 50 లక్షలే ఉంది ఆస్తి, లేకపోతే ఇంకొక విశ్వాసికి 1,00,000 రూపాయలే ఉంది. కానీ ఆదిమ సంఘం ఎలా ఉన్నారు తెలుసా? అది ఉమ్మడి ఆస్తిగా పెట్టుకున్నారు. అంటే ఎవరి అవసరాలకైనా అందులో తీసి ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది నాది కదా, నాది ఇస్తే నా పిల్లలు ఏమైపోతారు, నా ఆస్తి ఇస్తే నా కుటుంబం ఏమైపోద్ది అన్న ఆలోచన స్వార్థం వారిలో లేనే లేదు. ఆదిమ సంఘానికి నేటి సంఘానికి చాలా తేడా ఉంది. ఎక్కడో వెదిగితే దొరుకుతారేమో అటువంటి వాళ్ళు, స్వార్థం లేనివారు. ఈనాడు విశ్వాసంలో కూడా ఏముందంటే స్వార్థం, ఎదుటి వారిని ప్రేమించలేకపోవడం. యేసుప్రభు వారు ఏం చెప్పారు? నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించానో అలాగే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పి అన్నారు కదా.
కనుక చివరి దినాల్లో మనం చూస్తే ఏమండి ఇక లోకంలో అయితే చెప్పక్కర్లేదు, విశ్వాసుల్లో కూడా లోపం ఉంది, బయట అయితే ఇంకా మరీ భయంకరంగా ఉంది. కనుక అంత్య దినములలో ప్రజలు ఎలా ఉంటారంటే స్వార్థ ప్రియులుగా ఉంటారు. రెండవది చూడండి ఏమని రాస్తుంది, ధనాపేక్ష అంటే డబ్బు మీద ఆశ. మనిషికి డబ్బు మీద ఆశ ఎలా ఉంటుంది చెప్పండి? ఉన్నదాంతో సంతృప్తి చెందుతాడా? చంద్రుడు ఇంకేమనుకుంటాడు, ఇంకా నా సరిహద్దులు పెరిగిపోవాలి, నా పొలాలు పెరిగిపోవాలి, నా బిల్డింగ్లు పెరిగిపోవాలి, నా బంగారం పెరిగిపోవాలి, నాకున్నది అది పెరిగిపోవాలి, ఇది పెరిగిపోవాలి. ధనాపేక్ష, ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. కనుక అంటే దైవ భయం లేనటువంటి ప్రజలు ఇలాగుంటారు. రక్షణ లేనటువంటి ప్రజలు, అర్థమవుతుందండి, దేవునికి వేరైనటువంటి ప్రజలు ఇట్లాగుంటారన్నమాట. ధనాపేక్ష, డబ్బు మీద ఆశ. అసలు డబ్బు దేనికి అవసరం చెప్పండి? డబ్బు మనకు అవసరమే, కానీ డబ్బు దేనికి అవసరము? మన నిత్యావసరాలకు అవసరం. మన యొక్క దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి మనకు వస్త్రాలు, అలాగే మన ప్రాణంతో నిలబడడానికి మనకు ఆహారము, అంతే కదండి. ఇట్లాగ మనకు అవసరాలు ఉంటాయి, వాటి కోసము డబ్బు అవసరమే. అందుకొరకే మనము కూలో నాలో పనో వ్యాపారము ఉద్యోగం ఏదో ఒకటి చేసుకుని మనం బ్రతకాలి తప్ప డబ్బు కోసం బ్రతకకూడదు. డబ్బు కోసం బ్రతికేవాడికి అసలు దేవుని గురించినటువంటి ధ్యాస ఉండదు, దైవ భయం ఉండదు, అర్థమవుతుందండి. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాడు, డబ్బు కోసం తన యొక్క సొంత చట్టాన్ని పెట్టుకుని నడుస్తూ ఉంటాడు. కనుక అంత్య దినాల్లో ప్రజలు ఎలా ఉంటారంటే స్వార్థంతో ఉంటారు. తర్వాత ఏంటి చెప్పండి, ధనాపేక్ష అంటే డబ్బు మీద విపరీతమైన వ్యామోహం. ఉన్నదాంతో వారికి సంతృప్తి ఉండదు, ఇంకా సంపాదించాలి. 1,00,000 రూపాయలు సంపాదించావా, నేను 10 లక్షలు సంపాదించాలి. 10 లక్షలు సంపాదించానా, నేను 1 కోటి రూపాయల ఫిగర్ చేరిపోవాలని ఆస్తి. 1 కోటి రూపాయలు సంపాదించానా 5 కోట్లకి వెళ్ళిపోవాలని ఆస్తి. ఇది ధనాపేక్ష. చెడిపోయేటటువంటి స్వభావం కలిగిన వారు ఇట్లనే ఉంటారు. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునేటటువంటి వారు ఇట్లనే ఉంటారు. కనుక అపాయకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. ప్రజలు అలాగే ఉన్నారండి, అర్థమవుతుందండి. డబ్బు కోసం కుటుంబాలని, పిల్లలను కూడా మర్చిపోతున్నారు సంపాదనలో పడి. డబ్బు కోసం ప్రార్థన కూడా మానేస్తున్నారు, దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారు. కనుక ధనాపేక్ష. మూడోది మనం చూద్దాం, బెంకంలాడంటే ఈ మాటగా చెప్పుకోవాలంటే కొంచెము డంబముగా మాట్లాడేట అని చెప్పి అర్థం చెప్పుకోవచ్చు అనమాట. అంటే తమను తాము గొప్పగా వాళ్ళు చూపించుకునేటటువంటి స్వభావం అని అర్థం. అది కూడా మనుషుల్లో కనబడుతూ ఉంటుంది, అర్థమవుతుందా. నేను కాబట్టి ఇది చేశాను అన్నట్టుగా చెప్పి వాళ్ళు కనబడుతూ ఉంటారు. ఆ తర్వాత మనం చూస్తే అహంకారులు. అహంకారం అంటే తెలుసు కదండి, తెలుసు కదా. కనుక అహంకారంతో ఉండేవారు. తర్వాత దూషకులు ఎలా ఉంటారు అంచె దినాలు చెప్పండి? దూషకులు అంటే ఎవరు చెప్పండి? దూషించేవారు. బయట మనకి వినబడుతున్నాయి లేదా దూషణ, బూతులు వినబడుతూ ఉంటాయి, చెడ్డమాటలు వినబడుతూ ఉంటాయి, ఎదుటోళ్ళు తిట్టడం. అందులో ఆడవాళ్ళు కూడా ఉంటారు, మగవాళ్ళు మాత్రమే కాదు, ఆడవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? దూషిస్తూ ఉన్నారు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది ప్రభు చెప్పాడు కదా. కనుక దూషణ అనేది సాతాను యొక్క స్వభావం. నువ్వు ఎవరినైనా తిడుతున్నావేమో, ఒకవేళ నీలో ఉన్నది సాతాను స్వభావం, దేవుని స్వభావం కాదు. కనుక దూషించుట, తిట్టడము ఇది సాతాను యొక్క స్వభావం. కనుక దూషకులు, తిట్టేవారు ఉంటారు. ఇంకా మనం చూద్దామా, తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకు లోబడినటువంటి పిల్లలు, తల్లిదండ్రుల యొక్క హృదయాలను గాయపరిచేటటువంటి బిడ్డలు, అర్థమవుతుందండి. వారు చిన్నపిల్లలు, యవ్వన పిల్లలు, పెద్దవారు కూడా ఉంటారు. తల్లిదండ్రుల మాట విననటువంటి వారు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. అంటే ఎవరైనా ఏదైనా మేలు చేసినా ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళు మర్చిపోతారు. వీళ్ళు అసలు కృతజ్ఞత కలిగి ఉండాలి మనం, తెలుసా? దేవుడే కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఎంత ఆశ్చర్యం! ఎక్కడుందా మాట? యేసుప్రభువు వారు చెప్పారు కదా, ఎవరైనా నా పేట వచ్చిన వారికి గిన్నెడు నీళ్ళు ఇస్తే వారు ప్రతిఫలాన్ని పోగొట్టుకోరని అన్నాడు కదా ప్రభు. అన్నాడా లేదా? తెలుసు కదండి మనకి. అంటే దేవుని పేట వచ్చిన వాళ్ళకి నువ్వు గ్లాసుడు నీళ్ళు ఇస్తే దేవుడు నీ పట్ల కృతజ్ఞత కలిగి దానికి తగిన ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడంటే మరి మనుషులుగా మనకు ఉండద్దా కృతజ్ఞత? అర్థమవుతుందండి. కనుక అంచె దినాలు ఎలా ఉంటారంటే చేసిన మేలులు మర్చిపోయే వారు ఉంటారు. మర్చిపోయి మళ్ళీ వాళ్ళనే తిడతా ఉంటారండి. ఎవరిని తిడతారండి? ఎవరైతే మేలు చేశారో, ఎవరైతే మేలు పొందుకున్నారో వారి గురించే చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. కృతజ్ఞత లేని వారు. ఇవి అంచె దినాల్లో మనుషుల్లో కనబడేటటువంటి ప్రవర్తన, స్వభావం. కృతజ్ఞత లేని వారు ఏమంటే అపవిత్రులు. అపవిత్రులు అంటే పాపంలో జీవించేవారు, పవిత్రత లేనివారు, జీవితంలో శుభ్రం ఉండదు. ఏమండి?
పైకి మంచి బట్టలు వేసుకుంటారు, తెల్లని బట్టలు వేసుకుంటారు, సెంటు పూసుకుంటారు, మంచి చీర కట్టుకుంటారు, మాటలు చూస్తే అసహ్యంగా వస్తూ ఉంటాయి. అపవిత్రులు పైకి మంచిగా కనబడతారు, చూపులు చెడ్డగా ఉంటాయి. అపవిత్రులు పైకి మంచిగా కనబడుతూ ఉంటారు, హృదయంలో చెడుతనం ఉంటుంది. కనుక అపవిత్రులు, ఇంకా అనురాగరహితులు, ప్రేమ లేనివారు. ప్రేమ లేనివారు, ప్రేమ ఉండదండి. తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉండదు, పిల్లలంటే ప్రేమ ఉండదు, అన్నదమ్ముల మధ్యన ప్రేమ ఉండదు, అక్క చెల్లెల మధ్యన ప్రేమ ఉండదు. అలాగే సాటి సమాజాన్ని ప్రేమించలేనివారు, అనురాగరహితులు. దేవుని స్వభావం ఏంటి చెప్పండి? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఏమని రాసి ఉంటుంది? దేవుడు ప్రేమ స్వరూపి. అంటే దేవుని యొక్క స్వరూపం ఏంటంటే ప్రేమ. అర్థమవుతుందా? కనుక మనలో ప్రేమ ఉండాలి, మనలో ప్రేమ ఉండాలి. ఈనాడు కొంతమంది పరిశీలి భక్తి చేస్తూ ఉన్నారండి మన క్రైస్తవ సమాజంలో కూడా. ఎలాగంటే ఈ భక్సింగ్ గారు అందరూ కాదండి, కొంతమంది బయట సంఘాలను వీళ్ళు ప్రేమించలేరు. అలాగే క్రిస్టియన్ అసెంబ్లీస్ అందరూ కాదండి, కొంతమంది బాధ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటుందో తెలుసా? బయట సంఘాలని ప్రేమించలేరు, తృణీకరిస్తారు. పైగా వీళ్ళు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? సత్యమైన సంఘంలో మమ్మల్ని ఉంచోనందుకు నీకు స్తోత్రాలు ప్రభా అంటారు. పరిచయుడు ఎలా ప్రార్థన చేశాడు? ఈ శంకరవల్లి నన్ను ఉంచనందుకు నీకు స్తోత్రాలు అన్నట్టు. అంటే ఎదుటివారిని తృణీకరించడం. ఓకే, వారికి ఆ వెలుగు లేదేమో, ప్రత్యక్షత లేదేమో, దేవుడు ఈ సంఘాలకి ఇచ్చాడేమో. దేవుడు మనకి ప్రత్యక్షతనిచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతలో మనం నిలిచి ఉండి సంఘము క్షమాభివృద్ధి కొరకు మనం పనిచేయాలి తప్ప ఎదుటి వారిని తృణీకరించకూడదు. ఎదుటి వారిని ఎప్పుడైతే నువ్వు తృణీకరిస్తున్నావో నువ్వు విశ్వాసమైనా సరే అనురాగరహితుడిగా, అనురాగరహితురాలుగా నువ్వు ఉంటూ ఉన్నావు. కాబట్టి జాగ్రత్త. అంచె దినాల్లో మనుషులు ఇలాగ మారిపోతారు. ఇవి చివరి దినాలు, ప్రభు యొక్క రాకడకు సమీపంగా ఉన్నట్టు దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అనురాగరహితులు, అతి ద్వేషులు, అంటే విపరీతమైన ద్వేషం కలిగిన వారు. విపరీతమైన ద్వేషం అంటే తెలుసా? వాడు నాశనం అయిపోవాలి, అది నాశనం అయిపోవాలి, ఆమె నాశనం అయిపోవాలి. ఎదుటి వారికి కీడు జరిగినా జాలి చూపించలేనటువంటి కోపం. అతి ద్వేషులు, అపవాదకులు. అపవాదకులు అంటే చెడ్డవాదం చేసేవారు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవారు, చెడ్డవాదం చేసేవారు. అలాగే అజితేంద్రియులు. అజితేంద్రియులు అంటే అది సంస్కృత పదం, కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. మామూలుగా జీత్ అనే పదము సంస్కృతం లేక హిందీలో చూసుకుంటే గెలవడం అని అర్థం వస్తుంది. జీత్ అంటే చదువుకున్న వాళ్ళు తెలుసు కదా. అజిత్ అంటే ఏంటంటే గెలవలేని స్థితి అన్నమాట. అంటే ఆశా నిగ్రహం లేక, తమ కోరికలను అదుపు చేసుకోలేక, తమ యొక్క ఆశలను నిగ్రహించుకోలేక చెడు కార్యములు చేసేవారు అజితేంద్రియులు. క్రూరులు అంటే తెలుసు కదా, క్రూరమైన స్వభావాన్ని కలిగిన వారు. సజ్జన ద్వేషులు అంటే మంచివారిని ద్వేషించేవారు. ఉన్నారండి ఈ లోకంలో? మంచివారిని ద్వేషించేవారు ఉన్నారా లేరా? ఉన్నారు కదా, వాళ్ళని కూడా మనం చూస్తాం అక్కడక్కడ. సజ్జన ద్వేషులు. ద్రోహులు అంటే ద్రోహం చేసేవారు. మూర్ఖులు అంటే మూర్ఖత్వాన్ని కనపరిచేవారు. గర్వాంధులు, గర్వంతో కళ్ళు మూసుకుపోయేవారు. వాళ్ళ కళ్ళు మామూలుగా పనిచేస్తాయి కానీ వారి మనసు ఎలా ఉంటుందో తెలుసా అండి? గుడ్డిదైపోద్ది. పరిస్థితిని అర్థం చేసుకోలేదు, ఎదుటివారిని అర్థం చేసుకోలేదు. గర్వంతో వాళ్ళు గుడ్డివారిగా ఉంటారనమాట, మానసికమైనటువంటి గుడ్డివారిగా. గర్వాంధులు. ఇంకా చూడండి, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. దేవుళ్ళు ఉంటే ఏమొస్తాయి చెప్పండి? కష్టాలు, శ్రమలు వస్తాయి రావా? దేవుళ్ళు ఉన్న వాళ్ళకే కష్టాలు, శ్రమలు వస్తాయి. ఎందుకని? శత్రువు దాడి చేస్తాడు. బైబిల్లో రాసింది కదా, అపొస్తలుల కార్యాల గ్రంథంలో, మీరు ఈ శ్రమలు అనుభవించి మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని పౌలు అంటాడు సంఘాలతో మాట్లాడదాం. ఎందుకంటే శత్రువుని బట్టి సంఘానికి శ్రమలు వచ్చినాయి ఆ కాలంలో, ఇప్పటికీ వస్తూ ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో కదా. కనుక దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. రాత్రికి ప్రార్థన ఉందండి సంఘంలో, ఏమండి సుఖాన్ని ప్రేమించేవారు ఏం చేస్తారంటే ప్రార్థనకు రారండి, మంచం మీద పడుకొని ఉంటారు, రెస్ట్ తీసుకుంటారు. సువార్త ఉందంటే సువార్తకు రారు కానీ ఇంటికాడ హాయిగా ఉంటారన్నమాట. లేకపోతే పరిచర్య ఉంది, ఆ పరిచర్యలో పాలు భాగస్సులు పొందుకోరు కానీ వారికి సంబంధించినటువంటి సౌకర్యాన్ని చూసుకుంటూ ఉంటారు. దేవుని కంటే సుఖానుభవం, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించటం, ఇది చాలా ప్రమాదం. ఇది అసలు సంఘంలో ఉండకూడదు, విశ్వాసుల్లో ఉండకూడదు. ఇది బయట వారిలో ఉంటుంది. దేవుని కంటే సుఖానుభవం ప్రేమించడం అంటే తెలుసా? వారికి దేవుడు అంటే భయం ఉండదు,
దేవుడు అంటే లెక్క ఉండదు. వారికి కావాల్సింది ఏంటి చెప్పండి? డబ్బు. వారికి కావాల్సింది ఏంటి చెప్పండి? సంతోషము. ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా తిను త్రాగు సుఖించు కదా. అంటే మనిషి తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉంటాడు కదా. ఈనాడు కూడా మనుషులు ఏం చెప్పుకుంటున్నారు అంటే ఆడవాళ్ళకి సీరియల్ అంటే ఇష్టం కదా. అంటే మీకు కదలేండి, నా ప్రాణమా సీరియల్ చూడు చెప్పుకుంటున్నారు లేదా? అది పిల్లలకు ఆటపాటలు ఇష్టం కాబట్టి నా ప్రాణమా క్రికెట్ ఆడుకుందాం. చెడ్డవారికి అది చెడ్డ కోరుకోండి, నా ప్రాణమా తాగుదాం. చెడ్డవారంటే చెడ్డ కోరుకోండి, నా ప్రాణమా విచ్చరిద్దాం. అంటే మనిషి తన ప్రాణంతో చెప్పుకునేవి రెండూ ఉంటాయి, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. మంచి దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేటటువంటి వారు. 5వ వచనం చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. అంటే వేషధారులు అన్నమాట. పైకి ఎలా కనబడతారు చెప్పండి? పైకి ఎలా ఉంటారు? అబ్బో ఈ సిస్టర్ చాలా మంచిదండి, ఈ బ్రదర్ చాలా మంచిదండి, అమ్మో వీళ్ళు విశ్వాసి అన్నట్టుగా ఉంటారన్నమాట. నేను ఒక మాట విన్నాను, ఒక దైవజనుని యొక్క అనుభవం నేను విన్నాను, యూట్యూబ్లో చూశాను. ఆయన యవనస్తుడు ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళాడండి. ఆవిడ పెద్ద ఆవిడే. వెళ్తే అవి దైవజనుడు వచ్చాడు కదని చెప్పి ఆమె ఇంట్లో వంటగదిలో కాఫీ పెడతాకి వెళ్ళింది, కాఫీ టీయో పెడతాకి వెళ్ళింది. ఈ దైవజనుడు యవనస్తుడు అనమాట. ఆ ఇంటి యజమాని అంటున్నాడు కదా, అంకుల్ ఆంటీ చాలా మంచిది అంకుల్, ఎంత ప్రేమగా మాట్లాడుతుంది, చక్కగా పలకరిస్తుంది, నవ్వుతో మాట్లాడుతుంది. అంటే అంకుల్ అన్నారంట, బాబు నాయన మీ ఆంటీ చర్చిలో దేవదూత, ఇంట్లో దెయ్యం బాబు అన్నాడంట చాలా బాధతో. ఆ సహోదరికి ఇంట్లో సాక్ష్యం లేదు, సంఘంలో మాత్రం ఎలా కనబడుతుంది? అమ్మో ఇవిడు చాలా మంచి ఆవిడ. ఈనాడు కొంతమంది అలాగే ఉన్నారండి. ఇంట్లో సాక్ష్యం ఉండాలి మొట్టమొదటి మనకి. నీ భార్య దగ్గర నువ్వు ఒక భర్తగా ఉంటే అర్థమవుతుందా? నీ భార్య దగ్గర నీకు మంచి సాక్ష్యం ఉండాలి. అలా ఒక భార్యగా నువ్వు ఉంటే నీ భర్త దగ్గర నీకు మంచి సాక్ష్యం ఉండాలి. మన పిల్లల ఎదుట మనకు మంచి సాక్ష్యం ఉండాలి. మన ఇంట్లో మొదట సాక్ష్యం ఉంటేనే మనకు సంఘంలో సాక్ష్యము చెల్లుబాటు. మన ఇంట్లో సాక్ష్యం బాగుంటేనే సంఘంలో సాక్ష్యము, తర్వాత సమాజంలో సాక్ష్యం. కనుక అంచె దినముల్లో ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. వీటిని గుర్తించేవారిగా మనం ఉండాలి. సంఘం అంటే ఏంటో తెలుసా? సంఘము మెలకుగా ఉండాలి, ఆత్మీయంగా మెలకు కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. మన కళ్ళ ముందు మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం గ్రహించి ఆ ప్రమాదం ముంచుకొస్తూ ఉంది, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు, కనుక మనం జాగ్రత్తగా ఉందాం. అవును కదా. ఒకవేళ నువ్వు అశ్రద్ధగా ఉండి నువ్వు ఒక 2 నిమిషాలు ఆ చెడు ఆలోచనతో అలా వెళుతున్నావు అనుకో, ఆ 2 నిమిషాల సమయంలో ప్రభు రాకడొస్తే నువ్వేం చేయబడతావు? ఆలోచించవా ఒకసారి? చెడు ఆలోచనలు వస్తాయి, మనకిష్టం లేకపోయినా వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా? చెడాలు అంటే మనకిష్టం లేనివి మనవి కాదు, సైతానికి. బైబిల్లో ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, నాకు ఇచ్చయించనిది నేను చేసినట్లా అది నేను కాదు, నా యందు నివసించు పాపమేని అంటాడు. నేను తీయట్లేదు, అక్కర్లేదు, మీరు వినండి, కాళ్ళని మీరు తరచు చూసుకోండి. రోమా 7లో ఉంటుంది. అంటే ఏంటో తెలుసా? మనకి ఇష్టం లేనిది మనం బయటపడేస్తాం, మనం ఆశించుకునేది మనం దూరంగా పెడతాం. అంతే కదా? అంతేనండి. మనం ఆశించేది మన దగ్గర పెట్టుకోం కదా. కాబట్టి నీ హృదయంలో నువ్వు ఆశించుకునేది ఏది నీకు కనబడుతున్నా అది నీది కాదు, కాకపోతే జాగ్రత్తగా ఉండు, దానితో నువ్వు కలిసిపోకూడదు. నువ్వు ఆశించుకునేది నీ హృదయంలోనికి వస్తుందంటే అది ఎవరో తెలుసా? సాతాను వస్తున్నాడు, నీతో యుద్ధం చేస్తున్నాడు అన్నమాట. వాడు స్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు ఒక చెడ్డ ఆలోచన రూపంలో, నిన్ను అపవిత్రం చేయడానికి, నువ్వు దేవునితో కలిగిన సహవాసాన్ని పాడు చేయడానికి, దేవునికి ఇచ్చినటువంటి పరిశుద్ధతను పాడు చేయడానికి సాతాను చేస్తున్నటువంటి ప్రయత్నం. ఒకవేళ నువ్వు ఆ చెడు ఆలోచన ఇష్టపడ్డావే అనుకో, అది నీదే, నువ్వు పడిపోయావు పాపంలో. కాబట్టి జాగ్రత్త. కనుక ప్రియమైన సంఘమా, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఒకవేళ నువ్వు అశ్రద్ధగా ఉండి ఏదో ఒక 5 నిమిషాలు దేవునికి ఇష్టమైనటువంటి పనిలో అప్పుడు ఏకీభిస్తున్నావు అనుకో నీ మనసులో, లేక నీ శరీరంతో, నీ యొక్క మాటలో, నీ యొక్క క్రియలో నువ్వు వాటితో ఏకీభిస్తున్నావు అనుకో, 5 నిమిషాలు నువ్వు ఆ ఏకీభిస్తున్న కాలంలో ప్రభు వస్తే నువ్వేమవుతావు? విడవబడతావేమో. ఎంత భయంకరమైన పరిస్థితి నీకు. కనుక రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమంటాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? తడతానుగా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ
విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి అంటున్నాడు. పౌలు ఎక్కడుండి ఈ లేఖ రాస్తున్నాడంటే జైల్లో ఉండి రాస్తున్నాడు. పౌలు సువార్త నిమిత్తము చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో ఉండి ఈ ఫిలిప్పి సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఎక్కడుంది ఆ మాట అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేన లోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమైనది. బంధకాల్లో ఉండి రాసినటువంటి ఉత్తరం ఇది, సంఘానికి రాసినటువంటి ఉత్తరం. ఏమన్నాడు చెప్పండి సంఘస్థులకి? నా ప్రియమైన వారులారా, నేను మీతో ఉన్నప్పుడు, నేను మీ మధ్యన పరిచర్య చేసినప్పుడు, నేను మీ మధ్యన నేను ప్రభు యొక్క సువార్తను ప్రకటించినప్పుడు, వాక్యమును బోధించినప్పుడు, నేను పరిచర్య చేసినప్పుడు మిమ్మల్ని చూశాను నేను. మీరు చాలా భయం కలిగి ఉన్నారు దేవుడు అంటే. మీరు మంచిగా ఉన్నారు, మీరు పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చారు కనుక ఇప్పుడు నేను మీతో లేని కాలమందు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. దైవజనుడు అస్తమాను నీ దగ్గరుండి, అమ్మ నువ్వు ఇలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు, బాబు బ్రదరు నువ్వు ఇలా అలా చేయకూడదు, ప్రతి క్షణము దైవజనుడి నీ దగ్గర ఉండడు. దేవుడు ఉంటాడు నీతోటి. ఎలా ఉంటాడో తెలుసా? ఎలా ఉంటాడో తెలుసా? రండి, ఆత్మ ద్వారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుతారు ఎవరైనా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో ఆత్మను సంచకరించాడు. సంచకరం అంటే అడ్వాన్స్. పరలోకం ఇంకా మనం చేరుకోలేదు, పరలోకానికి అడ్వాన్స్గా బజానాగా దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చాడు. కనుక నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు రక్షించబడినటువంటి ఒక విశ్వాసి అయితే నీలో ఎవరు నివాసం చేస్తున్నారు? దేవుని ఆత్మనగా పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? యేసుప్రభువు వారు చెప్పారు కదా, పరిశుద్ధాత్ముడు ప్రభు యొక్క మాటలను జ్ఞాపకం చేస్తాడు మనకి. నేను రిఫరెన్స్లోకి వెళ్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేసే కార్యం ఉంటుంది, అలాగే 16వ అధ్యాయంలో అన్యుల పట్ల చేసే కార్యాలు ఉంటాయి. నేను ఇంక వివరాల్లోకి వెళ్తలేదు సమయాభావాన్ని బట్టి. పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ఒకవేళ నీకు మరొక వ్యక్తికి ఏదైనా ఒక మనస్పర్ధ వచ్చిందనుకో, నువ్వు దేవుని బిడ్డవైతే నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీకు ఇచ్చేటటువంటి ఆలోచన ఏంటి తెలుసా? ఆమెను క్షమించు, అతన్ని క్షమించు. అంటే వారు నీకు కీడు చేసినా ఏమని చెప్తున్నాడు దేవుడు? క్షమించమని చెప్తున్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం విని లోబడితే మనం ఏం చేస్తామంటే వారిని క్షమిస్తాం, వాళ్ళ మీద మనం ద్వేషం పెట్టుకోం. లేకపోతే ఏం చేస్తాం తెలుసా? వారి మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాం, ఫిర్యాదు చేస్తూ ఉంటాం. కాబట్టి వినండి, దేవునితో మనము సహవాసాన్ని కలిగి ఉన్నవారు కనుక ఈ అంచె దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి కాబట్టి మన చుట్టూ జరిగేటటువంటి పరిస్థితులను మనము గుర్తించి ఫిలిప్పి సంఘంతో మరి పౌలు భక్తుడు ఏమన్నాడంటే, నేను మీతో లేని ఈ కాలమందును మీరు భయముతోనూ, 2 ఏమని రాస్తుంది? వణుకుతోనూ మీ సొంత రక్షణ. దేవుడిని రక్షించాడే, అది నీ సొంత రక్షణ. దేవుని రక్షించుకున్నాడు. ఒకనొకప్పుడు నేను ఘోరమైన పాపిని, ప్రభు దగ్గరికి వచ్చిన పాపంలో ఒప్పుకుని మారాను. ప్రభు నన్ను క్షమించాడు, అంగీకరించాడు, నాకు నూతన స్వభావాన్ని ఇచ్చాడు. దేవుడు నాకు ఇచ్చిన రక్షణ నా సొంత రక్షణ, నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అశ్రద్ధగా ఉంటే నేనే పాడు చేసుకుంటాను, పోగొట్టుకుంటాను. అశ్రద్ధగా ఉంటే నువ్వే పాడు చేసుకుంటావు, నువ్వే పోగొట్టుకుంటావు. కాబట్టి మనము అంచె దినములలో అపాయకరమైనటువంటి కాలంలో ఉన్నాం. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏమో వస్తే మన కాలంలో రావచ్చు, ఒకవేళ మన కాలంలో రాకపోవచ్చు. అలాగే నిర్లక్ష్యంగా ఉంటామా? చెప్పగలమా మన కాలంలో రాదని మనం చెప్పగలమా? చెప్పలేం. అది తండ్రికి మాత్రమే తెలుసు. గనుక లోకము నాశనమయ్యేటటువంటి లోకం, లోకము నాశనమయ్యే లోకం మనం ఎలా గుర్తుపట్టగలమంటే లోకంలో జరుగుతున్న పరిస్థితులు. ఏం పరిస్థితులు చెప్పండి? తెగుళ్ళు, యుద్ధ వాతావరణం, భూకంపాలు, సునామీలు, జనం మీదకి జనం లేచి చంపుకోవడం. ప్రభు చెప్పాడు కదా, ఏమండి, దేవుని పిల్లలు హింసించబడతాం. ఎన్ని పరిస్థితులు మనం లోకంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఇది మనకు యోగ్యమైనది కాదు. మన నివాసం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. కాబట్టి ఇక రాత్రి మనం పడుకునేటప్పుడు ఏంటంటే ఆలోచించాలన్నమాట. పరలోకంలో నా హౌస్ ఎలా ఉంటుంది, దాని వంటగది ఎలా ఉంటుంది, హాల్ ఎలా ఉంటుంది. అందరికీ ఇల్లు కట్టేసాడు ప్రభు అక్కడ రక్షించబడ్డ వారికి. ఇంకా రక్షణ పొందుకునే వారికి ఆయన కడతాడనమాట. ఇది జగన్ కాలనీలాగా లేకపోతే చంద్రబాబు కాలనీలాగా ఉండవు. అది మహిమా నివాసములు కాబట్టి చాలా విశాలంగా ఉంటాయి.
ఆ మహిమ కలిగినటువంటి నివాసంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనం ఉండేది కొంతకాలమే. కనుక ఈ లోకంలో ఉన్నాం, రక్షించబడ్డాం. రక్షించబడినటువంటి మనము దేవుని స్వభావంలో పాలిభాగస్తులుగా ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే, దేవుని ప్రజలమైన మనకు దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తున్నటువంటి సత్యాలు మనం గ్రహిద్దాము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దామా. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ఇచ్చున్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వము. అంచె దినాలు ఎలా ఉంటారు చెప్పండి? మనుషులు భ్రష్టులు అయిపోతున్నారు కదా, విన్నాం కదా. ఎంతమంది అంటే వాళ్ళు లెక్క పెట్టుకుంటే స్వార్థ ప్రియులు, ధనాపేక్ష, బెంకము, అహంకారులు, ఇలాగ ఇంకా రకరకాలు చూసాం కదా. మొత్తం అక్కడ మరి 18 మంది అనుకుంటాండి, 18 రకాలు. 18 అనుకుంటున్నాను, 19 అండి, ఓకే సరే. అంటే సుమారుగా అక్కడ 19 రకాలు ఉన్నారు. అంటే ఏంటంటే ఏం లేదు వారిలో చెప్పండి? దేవుని స్వభావం లేదు. మరి రక్షించబడిన నీళ్ళు, రక్షించబడిన నాలో ఏ స్వభావం ఉండాలా? దేవుని స్వభావం ఉండాలా. దేవుని స్వభావం అంటే అర్థమవుతుందా? యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనం ఎదగాలి. అవునా అండి? రోమా 12 ఏమని రాస్తుంది? రోమా 12 ఏమని రాస్తుంది? చదువుతారా? త్వరగా చదువుతారా? నేను ముగించేస్తాను. రోమా 12 ఏమని రాస్తుంది? రోమా 12:2 అండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షగా తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ మారు మనసు పొందమన్నది అన్ని జనులకు కాదండి, సంఘానికి, రోమాలో ఉన్న విశ్వాసులకి. ఎందుకంటే రోమా సంఘంలో ఉంటే విశ్వాసులు కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు. లోక మర్యాద అంటే కులం, అర్థమవుతుందా? లోక మర్యాద అంటే ఆచారాలు, లోక మర్యాద అంటే పట్టింపులు, వాస్తులు, ఇవన్నీ కూడా అన్ని జనులు చేసేటువంటి పనులు ఇవి. లోక మర్యాదను ఒక విశ్వాసి అనుసరించకూడదు. అర్థమవుతుందా? లోక మర్యాదను అనుసరించినంత కాలము నీవు యేసు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగలేవు. నువ్వెంతైనా ఎన్ని లక్షలు దేవునికి ఇచ్చిన, సేవకి ఇచ్చిన, లోక మర్యాదను అనుసరించినంత కాలము యేసు ప్రభు స్వరూపంలోనికి నువ్వు రాలేవు. గనుక మారండి అటువంటి వారు. రోమా సంఘంలో అటువంటి వారు కొద్దిమంది ఉన్నారు. మారమని ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరించాడు. అలాగే మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక, చూడండి ఏమని రాసింది అక్కడ, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము. మన జీవితంలో దేవుని చిత్తం ఎలా ఉంటుంది తెలుసా? ఉత్తమం అంటే ది బెస్ట్. నువ్వు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తావు నీ జీవితంలో, నాకు ఇది దేవుడు చేయాలని, అంటే నువ్వు కొన్ని కోరుకుంటావు నా జీవితంలో ఇది చేయాలని. కానీ దేవుడు నీకు ఇచ్చేది అన్నిటికన్నా మంచిది ఇస్తాడు, ది బెస్ట్. ఏదైతే నీకు క్షేమమో, ఒకవేళ డబ్బు ఎక్కువ ఉంటే నువ్వు పాడైపోతావు అనుకుంటే నిన్ను ధనవంతుడిగా ఉంచడు దేవుడు. అర్థమవుతుందా? కనుక ది బెస్ట్, ఉత్తమము, అనుకూలము. అనుకూలం అంటే జరగంది కాదు, అవి ఇది అవ్వదు, అటువంటిది కాదు దేవుని చిత్తం, జరిగేదే. సంపూర్ణం అంటే తెలుసా? లోపం లేనిది. కనుక దేవుని చిత్తం ఏంటో పరీక్షగా మనం తెలుసుకోవాలంటే అక్కడ రాసిన చూడండి, రూపాంతర అనుభవంలోనికి రావాలి. అంటే రూపాంతర అనుభవం అంటే యేసు ప్రభు స్వరూపంలోనికి మనము ఎదగాలి. ఇది రక్షించబడిన వెంటనే జరిగిపోయేది కాదు. ఇది బాప్తిసం తీసుకున్నప్పుడు, మనం రక్షించబడినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి, మనం కడగబడతాం, ఆయనతో మనకి సహవాసము, ఆయన పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడతాడు. కనుక దేవుడు మనకిచ్చిన రక్షణ మనం ఎదుగుతూ 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 యేసు ప్రభు స్వరూపంలోనికి రావాలి. అది కొంతమందికి నెల పడుతుంది, కొంతమంది సంవత్సరాలు పడుతుంది. అంతే తప్ప ఇలా రక్షించబడిన వెంటనే మనం యేసు ప్రభులాగా అయిపోం. రక్షించబడినప్పుడు జరిగేది ఏంటంటే మన గత పాపాలు క్షమించబడతాయి. ఇందాక వాక్యం చెప్పారు కదా, దైవజనులు మీ పాపముల చేతన అపరాధముల చేతన మీరు చచ్చిన వారై ఉన్నారు కదా అని. అటువంటి ఆ స్థితి నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు, అంటే లేపాడు, విమోచించాడు, నూతనమైనటువంటి స్వభావాన్ని ఇచ్చాడు. ఈ రక్షించబడినటువంటి కార్యంలో దేవుడు చేసేది ఏంటంటే మన గతాన్ని క్షమించాడు, మన హృదయాన్ని కడిగాడు, మనకు సహవాసం ఇచ్చాడు. ఇక మనం ఎదగాలి. బాప్తిసం తీసుకున్నప్పుడు మనం పసిబిడ్డ లాంటి వాళ్ళు అనమాట. పసిబిడ్డ నెలలు కలిసే కొద్ది ఏమవుతాడు చెప్పండి? ఎదుగుతాడు. సంవత్సరాలు గడిచే కొద్ది ఏమవుతాడు? పసిబిడ్డ ఎదుగుతాడు. అలాగే నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది? ఎదుగుతున్నావా దేవునిలో? నువ్వు చివరికి నువ్వు చేరుకోవలసినటువంటి ఆ యొక్క స్థాయి ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి ఎదగాలి. ఒకవేళ దానికి డబ్బు అడ్డు ఉంటే డబ్బును తొలగించుకో. ఒకవేళ దానికి నీకు సంబంధించినటువంటి ఏది అడ్డున్నా సరే దాన్ని తొలగించుకో, దాన్ని పక్కన పెట్టు. దేవుని చిత్తము చాలామంది ఈనాటి విశ్వాసులు గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా లోక మర్యాదను అనుసరించడం, యేసు ప్రభు స్వారూప్యంలోనికి వారు మారలేకపోవడం.
ఇంకా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆటంకాలు వారి యొక్క జీవితాల్లో వారు అనుమతించడమే కారణం. కాబట్టి జాగ్రత్త. అంచె దినాల్లో చాలా భయంకరమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి నాశనమయ్యేటటువంటి భూమి. ఇది పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయంలో ఎటువంటి భూమి మీద మనం ఉన్నామంటే చూడండి 6వ వచనం, ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదల మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేశాడు దేవుడు. అంటే ఈ భూమిని, ఈ సృష్టిని దేవుడు అగ్ని చేత కాల్చబోతా ఉన్నాడు. అంటే నాశనం కాబోయే భూమి మీద నువ్వు నేను ఉన్నాం కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించకూడదు, మనం డబ్బుని ప్రేమించకూడదు, ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఏమని చెప్పాడు దేవుడు? పైన వాటి మీదే మనసు పెట్టండి. కనుక ఇది నాశనమయ్యే భూమి కాబట్టి ఇన్ని అపాయకరమైనటువంటి పరిస్థితులు ఈ భూమి మీద కనబడుతున్నాయి. యుద్ధాలు, కరువు, తెగుళ్ళు, భూకంపాలు, సునామీలు, మనుషులు చెడిపోవడం, భయంకరంగా పాడైపోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే నాశనం కాబోయేటువంటి నేల మీద నువ్వు నేను ఉన్నాం. ఏదో ఒక రోజు ఇది నాశనం అవుతుంది. జాగ్రత్తగా ఉందాం. దేవుడు మనకి ఇచ్చిన రక్షణ ఫిలిప్పీ 2:12 మరి దైవజనుడు హెచ్చరించిన ప్రకారం, పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరించబడిన ప్రకారం భయముతోనూ వణుకుతోనూ దేవునికి ఇచ్చిన సొంత రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఒక కీర్తన పాట నేను ప్రార్థన చేసి ముగించడానికి ఇష్టపడుతున్నాను. అన్న బి మేజర్ బి. అలాగే వాక్యం వింటున్నటువంటి ఇంకా మార్పుకుండా జీవిస్తున్నటువంటి ప్రజల కొరకు నేను ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రభు రాకడ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సూచనలు, పరిస్థితులు దేవుని వాక్యంలో దేవుడు మనకు వ్రాయించి ఉంచాడు. విన్నాం కదా, యేసు ప్రభు వారు 7 రకాలైన పరిస్థితుల గురించి చెప్పారు. అలాగే పరిశుద్ధాత్ముడు మనుషుల యొక్క ప్రవర్తన గురించి 2 తిమోతి 3వ అధ్యాయంలో బయలుపరిచాడు. కనుక ఒకవేళ నువ్వు ఇంకా మారు మనసు పొందుకోకుండా లోకం బాగుంది, పాపం బాగుందని నిర్లక్ష్యంగా నీ పాపంతోనే జీవిస్తే, పాపం వల్ల నీ శరీరానికి సంతోషం వస్తుంది, నీ మనసుకు ఉల్లాసం వస్తుంది, కానీ నీ శరీరానికి కీడు, నీ ఆత్మకు నాశనం. నష్టపోతావు. పాపానికి జీతం తీసుకునే రోజు ఉంది, అది నిత్య నరకం, అగ్నిలో యుగిగాలో బాధపడతావు. ఎవరు చూసి వచ్చారంటావేమో, బ్రతికుండగా చూడు, చచ్చినాకే చూస్తావు. కానీ ప్రేమగల దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా, యేసు ప్రభు ఇదిగో నీ కొరకే ఆయన శ్రమల గుండా వెళ్ళారు. నీకు నువ్వుగా నీ పాపం నుంచి బయటికి రాలేవు. అందుకని నిన్ను నీ పాపం నుంచి విడిపించడానికి ఆయన రక్షకుడిగా వచ్చి రక్షణ కార్యం చేశాడు కదా. ఆ ప్రభు నందు విశ్వాసం ఉంచితే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అయ్యా, నా పాపమును కడుగు, నా పాపం నుంచి నన్ను విడిపించని వేడుకుంటే ఆ ప్రేమల ప్రభు నిన్ను రక్షించుకుంటాడు. ఈ అపాయకరమైనటువంటి కాలంలో మనం, అంచె దినాల్లో మనం ఉన్నాం, చూస్తున్నాం కళ్ళ ముందు. ఎందుకు ఇంకా నిర్లక్ష్యం? వాయిదా వేయకు. రేపనే రోజు ఏం జరుగుతుందో నీకు తెలియదు. సంతోషంగా పెళ్ళికి వెళ్తున్నారు, వస్తా యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఆ సంఘటన చూస్తుంటే హృదయాన్ని కలిచివేస్తూ ఉంది. మరణం ఏ విధంగా సంధిస్తుందో తెలియదు. ఒక రోడ్డు ప్రమాదం ద్వారా సంధించవచ్చు, ఒక విష సర్పం ద్వారా సంధించవచ్చు, కరెంటు షాక్ ద్వారా సంధించవచ్చు. అర్థమవుతుందా? ప్రాణాంతకమైనటువంటి తెగులు ద్వారా సంధించవచ్చు. మరణం ఏలాగా సంధిస్తుందో నీకు తెలుసా? నీకు గ్యారెంటీ ఉందా ఇన్ని సంవత్సరాలు బతుకుతావని? కనుక బ్రతుకుండగానే ప్రభు నిన్ను ప్రేమించి, ఆయన ప్రేమను గురించి, ఆయన ఇచ్చే విలువైన పాప క్షమాపణ రక్షణ గురించి, ప్రభు రాకడ గురించి, అంచె దినాల్లో దేవుడు ఆయన తీర్చబోయేటువంటి తీర్పు గురించి, దేవుని ప్రజలకు ఆయన సిద్ధపరిచిన మహిమ కలిగిన రాజ్యం గురించి ఆయన తెలియచేస్తుండగా ఇప్పుడే మారండి. యవన బిడ్డలు కావచ్చు, ఇంకా రక్షణ వారి పెద్దవారు ఉంటే పెద్దవారు కావచ్చు. కాబట్టి రక్షణ లేని వారు రక్షణ పొందుకోండి. రక్షించబడిన మనం ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలి చెప్పండి? మెలకుగా ఉండాలి. ప్రార్థనా జీవితం లేదనుకో నిద్రపోతున్నావు అనమాట. నువ్వు వాక్యాన్ని నువ్వు వింటలేదనుకో, క్రమంగా ఆత్మకాహారం దేవుని వాక్యం, నిద్రపోతున్నావు అనమాట. నిద్రపోయేవాడికి మీదకు వచ్చేటటువంటి కీడును చూడలేడు,
నష్టపోతాడు, నువ్వు కూడా నష్టపోతావు. అట్లా ఉండొద్దు. కనుక ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం, ప్రభువులో మనం ఎదుగుదాం. రూపాంతర అనుభవంలోనికి మనం వస్తే దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోగలం అని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. పాట విందాము. బి మేజర్. యేసయ్యా త్వరగా, ఎక్కువ తక్కువ పెట్టు. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. నీ ఎదుట నిలువబడే శక్తిని నిమ్మయ్యా, నీ ఎదుట నిలువబడే శక్తిని నిమ్మయ్యా. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. ద్రాక్షవల్లివి నీవే కదా, ద్రాక్ష తీగెను నేనే కదా, ద్రాక్షవల్లివి నీవే కదా, ద్రాక్ష తీగెను నేనే కదా. నీ జీవము నాలో పోసి నన్ను ఫలించే తీగగా చేయుమయా. నీ జీవము నాలో పోసి నన్ను ఫలించే తీగగా చేయుమయా. పాడదాం. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. గొర్రెల కాపరి నీవే కదా, గొర్రె పిల్లను నేనే కదా, గొర్రెల కాపరి నీవే కదా, గొర్రె పిల్లను నేనే కదా. నీవు నాకు తోడుండి నిత్య మార్గమున నన్ను నడుపుమయా. నీవు నాకు తోడుండి నిత్య మార్గమున నన్ను నడుపుమయా. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. పాడదాం. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. పరమ కుమ్మరి నీవే కదా, జిగట మన్ను నేనే కదా, పరమ కుమ్మరి నీవే కదా, జిగట మన్ను నేనే కదా. నీ హస్తమునపై చాపి నన్ను సరి అయిన పాత్రగా చేయుమయా. నీ హస్తమునపై చాపి నన్ను సరి అయిన పాత్రగా చేయుమయా. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. పాడదాం. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. నీ ఎదుట నిలువబడే శక్తిని నిమ్మయ్యా, నీ ఎదుట నిలువబడే
యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అంచెదినములు అపాయకరమైన కాలముల గురించి కొద్ది సమయం మనం ధ్యానం చేసుకున్నాం. ప్రభువు సూచి తెలియజేసిన 7 రకాలైన పరిస్థితులు, అలాగే ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి బయలుపరిచినటువంటి మనుషుల యొక్క ప్రవర్తన, అటువంటి వాతావరణంలో మనం బ్రతుకుతున్నాం గనుక ఇది నిత్యముండే లోకం కాదు, నాశనం కాబోయే లోకం. జాగ్రత్తగా ఉందాం. ఆత్మీయ సోమర్థన వద్దు, మనకి మేలుకొని ఉందాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. రక్షణ లేని వారు కూడా త్వరపడి రక్షణ పొందుకొని రాబోయేటువంటి నాశనం ఉగ్రతను తప్పించుకొని మహిమ కలిగిన పరలోక రాజ్యం కొరకు మీ జీవితాలు భద్రం చేసుకోవాల్సింది కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మా ప్రేమ కలిగిన పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు, మీ పాదములకు వందనాలు. మీ ప్రియకుమారుడును మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం బట్టి చెల్లించుకుంటున్నాము. మా రక్షణకే స్తోత్రాలు. తను నువ్వు మాట్లాడే దేవుడు, ఇద్దరు ప్రభా 2 వర్తమానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. స్తోత్రాలు ప్రభా. కేవలం మీ కృప చేత మమ్మల్ని మీ రక్షణలో భద్రం చేయండి, దృష్టి నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభా. మరి ఆత్మీయ సామర్థ్యంలోనికి మేము వెళ్ళకోకుండా మెలకుగలిగి మా రక్షణ కాపాడుకోవడానికి మీరు మాకు నేర్పించండి. రక్షణ లేని బిడ్డలను కూడా ప్రభు దర్శించి వారిని కూడా రక్షించి మీ ఉగ్రత నుంచి తప్పించమని కనికరించమని వేడుకుంటూ, ఇంతవరకు ఈ సభలో మీరు చేసిన సహాయం కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, ముందున్నటువంటి ప్రభు మరి కూడికలు మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ అధికారం కింద దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. చీకటి అంధకార శక్తులను గద్దించి ప్రాంతం నుంచి మీరు దూరపరచండి, పారద్రోలండి ప్రభువా. మీరుండండి నాయన, మీ ఆత్మ ద్వారా మీరు సంచరించండి. ఈ పరిచర్య కొరకే ప్రయాసపడుతున్న సహకరిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసు ప్రభు వారి దీవెనామ పేరట స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ కోడుకుల యొక్క ప్రత్యేకత ఏంటంటే, గత రాత్రి మోహన్ రావు గారు ఏం మాట్లాడుతున్నారో ఏమీ తెలియనటువంటి ఎంఐఎల్ గారు నిన్న ఉదయం మాట్లాడారు. అర్థమైందా? నిన్న ఉదయం మాట్లాడినటువంటి ఎంఐఎల్ గారి మాటలు, గత రాత్రి మోహన్ రావు మాట్లాడిన మాటలు తెలియనటువంటి ప్రసన్న కుమార్ గారు అవే మాటలు మాట్లాడారు. రేపు ఇంకొక ఆయన వస్తాడు, అదే పరిస్థితి. అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే విషయాన్ని మరలా మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఒక ప్రమాదం ఉంటేనే కదా మరలా మరలా మరలా. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం సిద్ధపడాలి. ఎన్నో హెచ్చరికలు మనం పొందాం. ప్రార్థన చేసుకోండి, నూతన పరచబడండి. ప్రతి ఏకాంతంగా మీరు ప్రార్థన చేసుకోండి సమయం ఉన్నప్పుడు ఈ దినంలో. ఉదయకాలపు కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికి కూడా భోజనం రెడీగా ఉంది. బయట సహోదరులు రెడీగా ఉంచుకోండి ఐటమ్స్, సర్వింగ్ టీమ్. ఈ సాయంకాలం 4 గంటలకు యువకుల సదస్సులో మరలా ప్రసన్న కుమార్ గారు మాట్లాడతారు. అది 6 గంటలకు అయిపోతుంది. సాయంకాలం 4 నుంచి 6 గంటల వరకు 35 సంవత్సరాల వయస్సు వరకు ఉండే వారిని యవనస్తులుగా గుర్తించాం. అటువంటి వారంతా కూడా రావాలని ప్రభునామాన మనం చేస్తున్నాం. తిరిగి రాత్రి 7 గంటలకు యథావిధిగా కార్యక్రమం ఉంటుంది. ఖచ్చితంగా ఆరంభిస్తాం. గత రాత్రి చూశారు, ఉదయం చూశారు, అలా ముగిస్తాం కూడా. ఆ రాత్రి కార్యక్రమంలో సోదరు సుకుమార్ అనే వ్యక్తి ఏ రీతిగా అద్భుతంగా దేవుడు మార్చాడు, ఒక 30 నిమిషాల సాక్ష్యాన్ని మనం వింటాం. ఆయన గురించి ఇక్కడ ప్రార్థన చేశాం, అభిషేకం కొరకు దేవుని సేవ సమర్పించేసుకున్నాడు అతను.
ఈ రాత్రి స్వయంగా ఆయన మాటలను మనం విందాం. ఆ తర్వాత సాక్ష్యం తర్వాత మరలా మోహన్ దగ్గర సందేశం ఉంటుంది. మరి వాళ్ళు చాలా ఎండగా ఉంది కదా, దేవుని చేతమైతే పెద్ద కూలర్స్ 2 తెచ్చి ఇదంతా కూల్ చేయడానికి రేపు ప్రయత్నాల్లో ఉన్నాం. మీరేం భయపడక్కర్లేదు. భోజనం రెడీగా ఉందండి, బయటికి వెళ్దిరి. కానీ మన తండ్రి అనే దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకందరికీ తోడేయండి. ఆయన రాకడ కొరకు అపాయకరమైన అంచెదినాలు జీవిస్తున్నాం. మనం సిద్ధపడడానికి తగిన రీతిగా ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీరు లేచి బయటికి